ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ పత్ని గారు. అమ్మ, కొంతమంది భార్యలు ఎప్పుడు కిచెన్ లోనే ఉంటారు, ఎక్కువ టైం అంతా కిచెన్ లోనే స్పెండ్ చేస్తారు ఈ ఆడవాళ్ళు, లేదంటే ఎక్కువ పూజల్లోనే స్పెండ్ చేస్తారు, మమ్మల్ని పట్టించుకోవటం లేదు, టైం అంతా వేస్ట్ చేస్తున్నారు అని బాధపడే మగవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ ఆడవాళ్ళ బాధ తాపత్రయం అంతా మీరు చల్లంగా ఉండాలనే కదా మేం పూజలు చేసేది, మీకన్నీ రుచికరమైన వడ్డించనీకే కదా మేం వండేది అని వీళ్ళేమో మాకు దొరికేదే కాస్త ఒక 2 రోజులు అన్నప్పుడు నువ్వు మాతో స్పెండ్ చేయొచ్చు కదా అని అంటారు. నిజంగా ఒక భార్య అన్ని పనులు చేస్తూ కరెక్ట్ గా ఎలా ఉండాలి అని, ఏం చేసినా తప్పైపోతుంది కదా. అలా ఏం చేసినా తప్పైపోతుంది అని అనను. ఏం చేసినా ఏమీ తప్పు కాదు, కానీ ఎంత చేస్తున్నాము, దేనికి చేస్తున్నాము అన్న దాని మీద తప్పొప్పులా లేకపోతే కష్ట నష్టాలు కానీ ఒడిదుడుకులు కానీ అన్నవి సంసారంలో వస్తూ ఉంటాయి. భార్య భర్త పరుసు చూస్తుంది, తల్లి కడుపు చూస్తుంది అని ఇదివరకు అంటూ ఉండేవారు. ఒకప్పుడు అది ఒక నానుడిగా ఉండేది. భార్య అంటే ఒంటింటి కుందేలు, భార్య మట్టుకే ఒంటింట్లో వంట అంటది ఆడదే చెయ్యాలి అని గాని, ఇలాంటివి పిల్లల్ని పెంచడం అన్నది భార్య కార్యక్రమే, పని అని, అత్తమామల్ని చూసుకోవడం భార్యదే అని చెప్పి మగవాడికి అవసరం లేదని, మగవాడంటే బయటకు వెళ్ళి ఉద్యోగం చేసి వస్తేనే చాలు అని, ఇటువంటి కొన్ని స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఉండేవి. కానీ ఇది 2025 మనం ఉన్నది. చాలా మార్పులు వచ్చాయి మనుషుల్లోనూ, పరిస్థితుల్లోనూ చాలా విధాలుగా పురోగతి అయిపోతున్నాం మనం. ఈ పరిస్థితుల్లోనూ ఆడది 24 గంటలు ఒంటింట్లోనే కూర్చుని వంట చేస్తూ ఉండి అదొకటే నా మెయిన్ కర్తవ్యము అని అనుకోవడం కూడాను ఒక విధంగా తప్పు. ఎందుకంటే మగవాడికి అసలు ఆడదానికి ఒక 6 లక్షణాలు ఇచ్చారు. ఏమిటి? కార్యేషు దాసి, శయనేషు రంభ, భోజ్యేషు మాత, కర్ణేషు మంత్రి, క్షమాధరిత్రి, రూపేషు లక్ష్మి, ఇలా ఇవన్నీ అన్నిట్లోనూ ఆడది చేదోడు పోతాడుగా ఉండాలి. అన్నిట్లోనూ చేదోడు వాదోడుగా ఉండాలి మగవాడితో. నీ టైంలోను హాఫ్ ద టైం ఆర్ టైమ్ అండ్ హాఫ్ ద టైమ్ ఆఫ్ నాట్ 24 hours. 24 hours లో ఎనీవే మనం 8 to 10 hours మనం స్లీప్ కనుక తీసేస్తే ఇంకా మిగిలిన 16 గంటల్లోనూ 14 గంటల్లోనూ పిల్లలతో వాళ్ళతో 4 గంటలు మనం చూసుకుంటాను. ఇంకా యాక్చువల్ టైం మిగిలింది ఒక 10 గంటలు. ఆ 10 గంటల్లో భర్త అన్నవాడు ఉద్యోగానికి వెళ్ళి వస్తాడు. వచ్చిన తర్వాత నువ్వు ఈ 4 గంటలు నువ్వు వంటింట్లోనే కూర్చుని నేను వంట చేసుకుంటాను అని అంటే నాతో టైం స్పెండ్ చేయవా అని చెప్పి బాధపడే మగవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఉంటారు, నేను ఇంటికి వచ్చేటప్పుడు నువ్వు ఫుడ్ రెడీగా చేయలేదేంటి, ఏం చేస్తున్నావు ఇంట్లో కూర్చుని, వండి పెట్టాలని తెలీదా నీకు ఏంటి, ఇంట్లో ఉన్న దాని ఆడదానికి విలువ లేనట్టుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మగవాడికి కూడా ఒక విషయం చెప్తాను రాదా, ఓకే అది ఒంటింట్లోనే పనిచేస్తోంది, అసలు ఒంటింట్లోనే అంతసేపు ఎందుకు పనిచేస్తోంది, ఒక్కటి చేయలేకపోతోందేమో, ఎక్కువ చేయలేకపోతోందేమో, లేదా తను ఆఫీస్ నుంచి వచ్చి వంట చేయడంలోనూ స్లో డౌన్ అవుతోందేమో, వై కాంట్ ఐ ఆల్సో గో అండ్ హెల్ప్ హర్, నేను వెళ్ళి హెల్ప్ చేయాలి అన్న ఆలోచన రావాలి. రెండోది, ఆడవాళ్ళు కూడాను దాన్ని ఎంకరేజ్ చేయాలి. మగవాడు వంటింట్లోకి వస్తాడు, అబ్బాయి మీరు రావద్దండి, మీరు మగ మహారాజులు అని చెప్పి మనకు మొదటి నుంచి చిన్నప్పటి నుంచి నేర్పించేసింది, మీరు వంటింట్లోకి రానవసరం లేదు, నేను చేసి పెడతాను, మీరు వెళ్ళి కూర్చోండి అంటే వాడిదేం పోయింది, వెళ్ళి కూర్చుని పేపర్ చదువుతున్నాడు, మొబైల్ చూసుకుంటాడు, పేపర్ చదువుకుంటా అంటాడు. అప్పుడు మళ్ళీ నువ్వు చిచిచి నాదంతా నా బతుకంతాను ఒంటింటి జైలు జీవితంలో ఉంది, ఒంటిల్లే ఒక జైల్లాగా తయారైంది నాకు అని బాధపడతారు. ఈ ఇద్దరి దాంట్లోనూ కూడా తప్పులు ఉన్నాయి కదా. ఒంటిల్లు అన్నది ఇట్ ఈజ్ నాట్ ఎ కేజ్, అదేం పంజరం కాదు, అదేమి ఇది కాదు. ఒంటిల్లుని కూడాను మనం సరదాలకి, సరసాలకి, అన్నిటికీ కూడా వాడుకోవచ్చు. ఏం ఒంటింట్లోకి వచ్చి వాడది వంట చేస్తుంటే పక్కన నుంచి నువ్వు చిన్న ఉల్లిపాయో పచ్చిమిరకాయో తరిగిస్తోను పెళ్ళంతో కబుర్లు చెప్పచ్చు. పోనీ తరగకయ్యా, ఆఫీస్లో ఏం జరిగిందో కబుర్లు చెప్తూ ఉంటే కనుక అది నవ్వుకుంటూ నాతో టైం స్పెండ్ చేశారు కదా అని చెప్పి పని చేసుకుంటున్నప్పుడు మీ టైం అన్నది ఒకటి క్రియేట్ అవుతుంది, రైట్?
ఆ విధంగా ఉండడం మూలాన ఆనందం అన్నది దొరుకుతుంది. రెండోది సామాన్యంగా చూస్తూ ఉంటాం, కన్వీనియంట్ గాను 24 గంటలు ఆఫీస్లో కూర్చున్నట్టుగా ఒంటింట్లోనే అదే పని వన్ ఆఫ్టర్ ది అదర్, వెలిగించాను, స్టవ్ వెలిగించాను, పచ్చిమిరపకాయ తొడిమి తీశాను, ఉల్లిపాయ ఒలిచాను, నెమ్మదిగాను ఇలా కట్ చేశాను అని చెప్పి అరగంటలో చేయాల్సిన పని 6 గంటలు చేయొచ్చు, అరగంటలోనూ చేయొచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ది మైండ్ సెట్, హౌ యూ వాంట్ టు కిల్ యువర్ టైం, రైట్? అలా చేసే బదులు కొంచెం ఆర్గనైజ్డ్ గా చేసుకుని వంటని కూడా మీకోసం మీ టైం స్పెండ్ చేసుకుంటాను, మధ్యలో బ్రేక్స్ తీసుకుంటాను, హాయిగా కూర్చుని 1 కప్ ఆఫ్ కాఫీ తాగి నీకు ఇష్ట ప్రకారంగాను ఓ మ్యూజిక్ వింటోను, ఓ పాట పాడుకుంటాను, లేదంటే కనుక ఒక జోక్ వింటోను చేసుకుంటే అదే వంటిల్లేమి పింజరం అవ్వదు కదా మనకి. అంతేకాదు, కన్వీనియంట్ గా ఉందని చెప్పి ఓ పాత చీరో ఓ పాత నైటీనో, ఆ నైటీలు పగటీలు అయిపోయాయి అనుకోండి, ఇప్పుడు మనకు తెలిసిన విషయం అది, ఆ నైటీను వేసుకుని 24 గంటలు మనం ఒంటింట్లోనే పడి ఏడుస్తూ ఉంటే కనుక ఆఫీస్ నుంచి వచ్చిన భర్తకి మనం ఏ విధంగానూ వాళ్ళకి అపీరెన్స్ ఇస్తున్నాం. సో నేనంటాను, డోంట్ నెగ్లెక్ట్ యువర్ సెల్ఫ్. నువ్వు రెడీ అవ్వు. All the time, not convenient dress is not the only one. You dress up yourself. While cooking also, you can look more beautiful. Yes. చక్కగా తయారవ్వండి, చక్కగా చెయ్యండి, మీ టైం అన్నది తీసుకోండి. అండ్ ఇంకొకటి, మన టైం అన్నది, మీ టైం ఈజ్ మై టైం, అవర్ టైం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ బోత్ ద హస్బెండ్ అండ్ వైఫ్. పెళ్లి సార్థకత అంటే చెప్తాను. ముఖ్యంగా ఈ అవర్ టైం లేకపోయినప్పుడే ఈ పెళ్లి సార్థకతలో ప్రాబ్లమ్స్ వస్తాయి. అవర్ టైం అంటే ఏంటి? స్క్రీన్ టైమ్స్ లేకుండా ఈ రోజు ప్రెసెంట్ డేలో దేర్ షుడ్ నాట్ బి ఎనీ స్క్రీన్ టైం. అంటే ఇద్దరి చేతుల్లో మొబైల్ ఉండకూడదు, టీవీలు ఉండకూడదు. ఒక భోజనం చేసిన తర్వాత ఇద్దరు కలిసి ఓ చక్కగా ఒక చిన్న వాక్కి వెళ్ళి ఏదో జరిగిన ముచ్చట్లు చెప్పుకుని ఇంటికి వచ్చుకుని పడుకుంటే కనుక అది చాలా బాగుంటుంది. అచ్చా, ఇంకా పెళ్లిలో వచ్చిన సార్థకత, పెళ్లి సార్థకత పనులు చేయడంలో అవ్వదు, విధులు చేయడం మూలాన పెళ్లికి సార్థకత లేదు. పెళ్లి సార్థకత ఎప్పుడు వస్తుందంటే అనుబంధాలు పెంచుకోవడంలో వస్తుంది. జస్ట్ డూయింగ్ ద టాస్క్స్ ఈజ్ నాట్ సఫిషియంట్ ఫర్ ద మ్యారేజ్. టచ్ పాయింట్స్ ఉండాలి మనకి. ఆ టచ్ పాయింట్స్ ఉన్నప్పుడే పెళ్లికి ఒక సార్థకత అన్నది ఏర్పడుతుంది. వివాహ జీవితం పనుల్లో కాక హృదయాలలో కలిసి ఉంటేనే ఉంటుంది. నిజంగా పెళ్లికి ఉన్న విలువ గొప్పగా చెప్పారు మీరు మాత్రం. నిజంగా పెళ్లి సార్థకత అంటే ఏంటో అని కళ్ళకు కట్టినట్లు చెప్పారు. నిజంగా అందరూ మీరు అన్నట్టు అలా ఉంటే చాలా అన్ని జంటలు అన్యోన్యంగా ఉంటాయి, ఎక్కడ గొడవలు రావు, విడాకుల సంఖ్య తక్కువ అవుతుంది. అన్నిటికీ అనురాగ సంబంధాలండి ముఖ్యంగా కదా, అనురాగ సంబంధాలు హృదయాలను కలిపే క్షణాలని ఎక్కువ చేసుకున్నప్పుడే పెళ్లిలో ఒక విధమైనటువంటి సార్థకత వస్తుంది. జస్ట్ పనులు చేస్తున్నాను, నేను అన్నం వండి పెడుతున్నాను, నేను ఉద్యోగం చేస్తున్నాను, డబ్బులు తెస్తున్నాను, పిల్లల్ని చదివిస్తున్నాను కదా, అబ్బాయి ఇవన్నీ అందరూ చేస్తారు. దానివల్ల ఈ మొగుడు పిల్లల మధ్యలో అన్యోన్యత ఇది రాదు. ఆ అనుబంధమైన క్షణాలని మనం పొందుపరుచుకునే మనం దానికి ఏ విధంగా దోహదం చేసుకుంటామో దాని మీదే ఉంది. చక్కగా చెప్పారమ్మా. థ్యాంక్ యూ. నమస్తే.